Hello everyone, this is Praveen Kumar Tautam, Consultant Emergency Physician, One Hospital, Karimnagar, Court Chaurasta. సో ఈరోజు టాపిక్ వచ్చేసి బర్డ్ ఫ్లూ. సో బర్డ్ ఫ్లూ అనేది ఒక అంటువ్యాధి. సో ఇది జనరల్గా ఏవియన్ ఇన్ఫ్లుయెంజా అనే వైరస్ వల్ల మనకి సంక్రమిస్తుంది. సో ఇది జనరల్గా పులికాటు కానీ కొల్లేరు కానీ ఇలాంటి సరస్సులకి వేరే వేరే దేశాల నుండి మైగ్రేటింగ్ బర్డ్స్ అనేటివి వస్తూ వెళ్తూ ఉంటాయి. సో ఇలా వస్తూ వెళ్ళినప్పుడు ఆ మైగ్రేటింగ్ బర్డ్స్ నుండి దగ్గరలో ఉన్న పక్షులకి కానీ పౌల్ట్రీలో ఉన్న కోళ్ళకు కానీ బాతులకు కానీ వీటి నుండి వైరస్ అనేది మలం ద్వారా వాటి లాలాజలం ద్వారా పౌల్ట్రీలో ఉన్న కోళ్ళకి బాతులకి స్ప్రెడ్ అవుతుంది. సో ఇలా స్ప్రెడ్ అయిన వైరస్ని మనం పౌల్ట్రీ నుండి తీసుకున్నటువంటి ఎగ్స్ కానీ చికెన్ నుండి కానీ మనుషులకి సంక్రమిస్తుంది. జనరల్గా ఈ వైరస్ అనేది పక్షుల నుండి కోళ్ళ నుండి బాతుల నుండి మనకి వచ్చే అవకాశం అనేది ఉంటుంది. సో ఇలా పౌల్ట్రీ నుండి వచ్చినట్టు ఎగ్స్ కానీ చికెన్ని కానీ మనము సరిగ్గా కుక్ చేయకుండా తిన్నప్పుడు సో మనుషులకి ఇది స్ప్రెడ్ అవుతుంది. సో ఇది బర్డ్ ఫ్లూ వచ్చినప్పుడు దాని లక్షణాలు ఎలా ఉంటాయి? సో జ్వరం రావడం, కళ్ళు ఎర్రగా అవ్వడం, సోర్ త్రోట్ అవ్వడం, లేదంటే జలుబు, దగ్గు అండ్ దాంతోపాటు ఒళ్ళు నొప్పుడు తీవ్రంగా ఉండడం. సో దీని లక్షణాలు మెయిన్గా మనకు కనబడతాయి. సో ఈ వైరస్ అనేది జనరల్గా మోర్ దెన్ 75 degrees సెంటీగ్రేడ్ దగ్గర కుక్ చేసినప్పుడు ఈ వైరస్ అనేది చనిపోయే అవకాశం అనేది ఉంటుంది. జనరల్గా జిమ్ చేసే వాళ్ళు ఇలాంటి వాళ్ళు రా ఎగ్ని తింటారు. సో వీళ్ళకి ఎక్కువగా సంక్రమించే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళు ఈ బర్డ్ ఫ్లూని రాకుండా ఉండాలి అంటే కొద్ది రోజుల వరకు దీన్ని అవాయిడ్ చేయడం మంచిది. థ్యాంక్ యూ.